యువతకు విద్యార్థులకు యోగా డే యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసంతో పాటుగా జీవన వికాసానికి ఉపయోగపడే అద్భుతమైన విషయాలు మనం తెలుసుకుంటున్నాం ఈ ధ్యాన యువ ద్వారా. మిత్రులారా, యువత విద్యార్థి దశ నుండే యోగ సాధనలు చేసిన మహానుభావుల గురించి మనకు తెలుసు. ఎంతోమంది యువ వయస్సులోనే సాధనలు ప్రారంభించిన విషయాలు తెలుసు. అవన్నీ మనం ఈ యోగా డే సందర్భంగా యోగా ఫర్ హెల్త్, సంపూర్ణ ఆరోగ్యం ఉంటేనే యువత విద్యార్థులు వారి లక్ష్యాన్ని సాధిస్తారు. మనందరికీ ఆ విషయం తెలుసు. కానీ చదువు కోసం, ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం ఎంతోమంది అనారోగ్యాలకి గురవుతున్న ఈ సమయంలో యోగా ఫర్ హెల్త్, ఈ హెల్త్కి యోగా ఎలా అవసరం, ఏ ఆసనాలు చేయాలి, ఏ ప్రాణాయామాలు చేయాలి, ఎంతసేపు చేయాలి, ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి అనేది యోగా థెరపిస్ట్, వారు యోగా థెరపిస్టే కాదండి, మెడిటేషన్ థెరపిస్ట్ కూడా. యోగ సాధనలే కాకుండా ధ్యాన సాధన ఎంతసేపు చేస్తే, ఏ పుస్తకం చదివితే, ఏ విధంగా ధ్యాన సాధన చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చో తెలియజేసేటువంటి యోగా ఇంటర్నేషనల్లీ రినోవ్డ్ యోగా అండ్ మెడిటేషన్ థెరపిస్ట్ సుబ్రహ్మణ్యం గారు, వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. యువత విద్యార్థులు ఏమైనా మీరు ప్రశ్నలు అడగాలనుకుంటే మీ ఆరోగ్యానికి సంబంధించి, మీ జీవితానికి సంబంధించి స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అడగవచ్చు మిత్రులారా. నమస్కారం సార్. నమస్కారం. వెల్కమ్ టు ధ్యాన యువ సార్. థ్యాంక్ యూ సార్. హ్యాపీ యోగా డే సార్. మీకు కూడా సార్, ఒక యోగా అండ్ మెడిటేషన్ థెరపిస్ట్, మీ స్పెషాలిటీ అది. ఇప్పటిదాకా యోగా థెరపిస్టరే చూసాం. సో మెడిటేషన్ని కూడా ఎలా థెరపాటిక్గా యూజ్ చేయొచ్చో మీరు ఎక్స్పర్ట్ సార్. మరి అసలు ముందుగా చెప్పండి, యోగా అంటే ఏంటి, మన విద్యార్థులకు యువతకు అర్థమయ్యే శైలిలో భాషలో చెప్పండి సార్. యోగా అనేది పాశ్చాత్యం నుంచి వచ్చినటువంటి పదం. యోగం తెలుగులో యోగము, హిందీలో అయితే యోగ్. సో యోగా అనేది ఇంగ్లీష్ వర్డ్. సో ఇక్కడ దాని యొక్క మెయిన్ అర్థం ఏంటంటే సార్, యోగము అంటే అదృష్టము, తర్వాత యూనియన్, కలిపి ఉంచడం, బైండ్. సో అంటే ఇక్కడ కలయిక మెయిన్గా ఏంటంటే యూజ్ అనే సంస్కృత ధాతువు నుంచి వచ్చింది. యోగము అనే పదం యూజ్ అనే సంస్కృత ధాతువు నుంచి వచ్చింది. దాని అర్థం ఏంటంటే కలపడం. ఇక్కడ జీవాత్మను పరమాత్మలో కలపడానికి ఉపయోగపడేటటువంటి 4 మెట్లలో ఒక మెట్టు ఇది. మంత్రయోగో, లయశ్చైవ, హఠోసౌ, రాజయోగ. ఇవి 4 యోగాలు, సాధనా యోగాలు. సోపానానుక్రమముగా చేసుకుంటూ పోవాలి ఇది జీవాత్మను పరమాత్మలో కలపడానికి. సో ఇక్కడ యోగము అంటే కలిపి ఉంచడం. యోగా అంటే కలయిక, యూనియన్. మన విద్యార్థులకు చెప్పాలి, కలిసి ఉంచడం. ఏది దేంతో కలవడం యోగా? ఈ దేనితో కలపడం అంటే ఇక్కడ మనము ప్రాథమికంగా తీసుకున్నామంటే శరీరాన్ని శ్వాసతో కలపడం, ఓకే, శ్వాసను మనస్సుతో కలపడం. అంటే శరీరము, శ్వాస, మనస్సు మూడింటిని ఒక చోట కలిపి ఉంచడము వలన కలిగేటటువంటి ప్రశాంతత, వచ్చేటటువంటి లాభము అంటే ఏంటంటే ఆరోగ్యము, శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము, స్పిరిచువల్ హెల్త్ కూడా. రైట్. సో ఈ 3 కలిసి ప్రయాణం చేసినామంటే నిజమైన యోగాన్ని పొందవచ్చు. రైట్. ఇప్పుడు మన విద్యార్థులకు మేజర్గా ఈ బాడీని ఎక్కువసేపు కూర్చోబెట్టడమే ఒక పెద్ద ఛాలెంజ్. వాళ్ళకు ఆ ఎమోషన్స్ అటు ఇటు అవుతున్న సమయంలో. సార్, ఇప్పుడు ఆసనతో ప్రారంభించాలా, డైరెక్ట్ ధ్యాన సాధనకి వెళ్ళాలా విద్యార్థులు? వాస్తవంగా సార్ ఇక్కడ మంత్రయోగో, లయశ్చైవ, హఠోసో, రాజయోగ. మొదటిది మంత్రయోగము. మంత్రయోగంలో అనేక రకాలు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి. కౌలాచారం అని, సమయాచారం అని, వామాచారం అని, దక్షిణాచారం అని. మంత్రయోగంలో అనేక రకాలైనటువంటి పూజా విధానాలు కూడా ఉన్నాయి. సో అది అంతా కూడా ఒక పెద్ద సబ్జెక్టు.
Right. రెండోది మంత్రయోగం అయిపోతేనే హఠ లయయోగం. ఈ మంత్రము చెబుతూ ఉన్నప్పుడు మంత్రములో మనస్సు లయమైపోతుంది. అప్పుడు అది ఒక యోగం, మంత్రములో మనస్సును లయం చేయడం. అదైన తర్వాత హఠయోగం. హఠయోగం ఏం చేస్తుంది అంటే శరీరాన్ని దృఢపరిచి ఆసనం ద్వారా, తర్వాత ప్రాణాయామము ద్వారా శరీరాన్ని శుద్ధి చేసి, అంతఃశరీరాన్ని శుద్ధి చేసి, ధ్యానం ద్వారా మనస్సును, ధారణ ద్వారా మనస్సును కూడా, ప్రత్యాహారం ధారణ వలన మనస్సును శుద్ధి చేసి, చివరిలో ధ్యానానికి అర్హత పొందే విధంగా, ధ్యానానికి శరీరం సహకరించే విధంగా, శరీరము మనస్సు శ్వాస ఈ మూడు కలిపి ధ్యానం చేయడానికి ఉపకరించే సాధనాలు ఇవన్నీ కూడా, కింది సాధనాలు. రైట్. డైరెక్ట్గా ధ్యానానికి వెళ్ళవచ్చు ఎవరు, ఈ మూడు సక్రమంగా ప్రాపర్ వేలో ఉన్నవాళ్ళు. లేదంటే మొదటి నుంచి సాధన చేసుకుంటూ పైకి రావచ్చు. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆసన ప్రాణాయామాల, యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణాల యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ధ్యానం. రైట్. ధ్యానానికి కూర్చున్నాం అనుకోండి, ఇవన్నీ సక్రమంగా ఉంటే ఎంతసేపు అయినా కూడా కూర్చోవచ్చు. రైట్. లేదంటే ఆలోచన పరంపర కొనసాగుతూ ఉంటుంది, ధ్యానం కుదరదు. రైట్. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లమే యువతకి, విద్యార్థులకి ఆలోచనలు ఎక్కువ కంటిన్యూ వస్తూ ఉంటాయి టీనేజ్కు ముందు. సార్, ఈ ఆసనాలు ప్రారంభించడం అనేది ఒక నియమం ఉందా? ఈ వయస్సులోనే ప్రారంభించాలని? ఏ వయస్సు నుంచి ఆసనాలు వేయచ్చు, ప్రాణాయామం చేయొచ్చు? ఇక్కడ పతంజలి ప్రకారము అష్టాంగాలు ఉన్నాయండి, 8 అంగాలు. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి. యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధయో అష్టావంగాని అంటాడు పతంజలి మహర్షి. సో ఇక్కడ యమ నియమాలని మొదట ఆచరించాలి చిన్నపిల్లలు. యమము అంటే అహింస, సత్యము, అస్థేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము. అహింస అంటే జీవహింస చేయకుండా ఉండడం, సత్యము నిజాన్ని చెప్పడం, అస్థేయము అంటే దొంగతనం చేయకూడదు, బ్రహ్మచర్యము, అపరిగ్రహం. అపరిగ్రహం అంటే అడుగు తినడం, పరిగ్రహం అంటే అడుగు తినడం. సో ఈ 5 యమపంచకం అంటారు, సోషల్ రూల్స్. సో నియమాలు వచ్చేసి, నియమాలు కూడా 5 నియమపంచకం. శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం. శౌచ సంతోష తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాన్ని నియమాహ అంటాడు పతంజలి. సో శౌచం అంటే శుచిగా ఉండడం, శుభ్రంగా, క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అంటారుగా. ఓకే. శౌచము. సంతోషము, ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఏదో పోగొట్టుకున్నట్టు దిగులు పడి ఉండకూడదు. మార్కులు వచ్చినా రాకపోయినా ఎప్పుడైనా ఈక్వల్ ముందు ఇవి ఆచరించాలి. ఓకే. అహింస, సత్యము, శౌచము, సంతోషము, తపస్సు. ఏదైనా పని చేయాలంటే మనస వాచ కర్మన ఫర్మ్ డిటర్మినేషన్ ఉండాలి, అదే తపస్సు. రైట్. మన యొక్క శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడా ఒకే చోట ఫోకస్ చేసి మన కృషి అంతా కూడా చెయ్యాలి, అది సాధించేంత వరకు తపస్సు, తపన పడాలి. స్వాధ్యాయము, ఎప్పుడు కూడా మంచి మంచి పుస్తకాలు చదవాలి. సబ్జెక్టు పుస్తకాలతో పాటు గురువులు చెప్పినటువంటి ఆటోబయోగ్రఫీస్ అయితేనేమి, తర్వాత మంచి మంచి కోట్స్ ఉంటాయి, వివేకానంద కోట్స్ కావచ్చు, పత్రిజీ కోట్స్ కావచ్చు, బుద్ధుడు కోట్స్ కావచ్చు, ఇలాంటి కోట్స్ చదవాలి. ఇలాంటి మహానుభావుల జీవిత చరిత్రలు చదవాలి. అది స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే ఇంకా పైకి పోయిన తర్వాత స్వ అధ్యాయం అంటే లోపల అధ్యయనం చేయడం, తానే అది వేరు. అది చిన్నపిల్లలప్పుడు స్వాధ్యాయం అంటే మంచి గ్రంథ పఠనం, రైట్, సద్గ్రంథ పఠనం అంటారు. ఈశ్వర ప్రణిధానం, దైవభక్తి కలిగి ఉండాలి. సో ఈ 10 యమ పంచకము, నియమ పంచకము 10 అయిన తర్వాత ఆసనంలోకి వెళ్ళాలి. అప్పుడు మన మనస్సు అనేది చంచలం అవ్వదు. అంటే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఏ మనసు చంచలత్వం ఉందో మీరు ఫస్ట్ ప్రిన్సిపల్ ఏం చెప్పారు? అహింసను పాటించాలి. శాకాహారులు అంటే ఆహారపు నియమాలే ముందు వచ్చింది కదా. శాకాహారులుగా ఉండడం అవసరం, విద్యార్థులు మ్యాండేటరీ. అది ప్రతి మానవుడికి కూడా, మనిషిగా పుట్టిన ప్రతి మనిషి కూడా వేరే జంతువుని తినడానికి అర్హుడు కాదు, అర్హత లేదు. నువ్వు సృష్టించలేనప్పుడు నువ్వు దాన్ని చంపే అధికారం ఎక్కడుంది? రైట్ రైట్. సో ఇలా అహింస, సత్యము ఇవన్నీ మనం చెప్పుకున్నటువంటివి. ఆసనంలోకి వాళ్ళు వచ్చేటప్పటికి
ఒక 5-6 సంవత్సరాల వయసు నుంచి ఆసనాలు చేయొచ్చు గురువు యొక్క ఆధ్వర్యంలో. ప్రాణాయామము లేదా గట్టిగా ఆసనాలు చేయాలంటే మినిమం 12 సంవత్సరాల వయసు ఉండాలి. ఆసనాలకు 12 దాటాలి. ఆసనాలు 5-6 సంవత్సరాలు 7-8 సంవత్సరాలు అప్పుడు కూడా చేయొచ్చు. గురువు ఆధ్వర్యంలో చాలా జాగ్రత్తగా చేపించవచ్చు. ఇది ఇంపార్టెంట్ సార్. టీవీలు చూసి వీడియోల్లో చూసి చేయకూడదు. ఎక్కడైనా దగ్గరలో ఉన్న ఒక ట్రైనర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి. పిల్లలకి చాలా తొందరగా డిజిలోకేట్ అయిపోతాయి. చాలా తొందరగా మెత్తటి ఎముకలు సున్నితంగా ఉంటాయి. వాటిని చాలా జాగ్రత్తగా గురువు ఆధ్వర్యంలో 4-5 సంవత్సరాల నుంచి చేయించవచ్చు. కానీ 12 సంవత్సరాలు అనేది అర్హత కలిగినటువంటి ఆసనాలు వేయడానికి కానీ ప్రాణాయామాలు చేయడానికి కానీ. ఎందుకంటే 12 సంవత్సరాల వరకు బ్రెయిన్ లంగ్స్ పెరుగుతూ ఉంటాయి. 12 సంవత్సరాల తర్వాత ప్రాణాయామం ప్రారంభించాలి. 12 సంవత్సరాల లోపు ప్రాణాయామం చేయకూడదు. ఆసనాలు కూడా గురుముఖంగా కొన్ని అవి కూడా చాలా మైన్యూట్, చాలా ఇంపార్టెంట్. 12 సంవత్సరాల లోపు విద్యార్థులు ఇది తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. ఇది ఎప్పుడు కూడా వీడియోలు చూసి టీవీల్లో చూసి ఈ రోజు అందరు చేస్తున్నారు, మీ ఫేవరెట్ హీరో చేస్తున్నాడు, మీ ఫేవరెట్ లీడర్ చేస్తున్నారని ప్రయత్నం చేయొద్దు. చేయాలనుకుంటే ట్రైనర్ దగ్గరికి వెళ్ళి చేయండి. అంతే. ఇది అల్టిమేట్ పాయింట్ సార్. సో ఇప్పుడు 12 years లోపు ఇవన్నీ అవసరం లేదు, కానీ ఆటలాడుకోవచ్చు. వాళ్ళు ఆటలాడుకుంటే చాలు. అది ఆటలే యోగం వాళ్ళకి. 12 సంవత్సరాల లోపు 3 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు వాళ్ళు అనేక రకాల ఆటలు ఉన్నాయి. గ్రౌండ్ లో వెళ్తానే ఉండాలి, వెళ్ళిపోవాలంతే. వాళ్ళకి నచ్చిన ఆట ఆడుకోవచ్చు. రైట్. 12 సంవత్సరాలు దాటిన తర్వాత సాధనలోకి రావాలి, అప్పుడు ప్రారంభించాలి. సార్ ఇప్పుడు 12 సంవత్సరాల లోపే శరీరం ఎదుగుతుంది, లంగ్స్ డెవలప్ అవుతూ ఉంటుంది, మైండ్ కూడా అప్పుడే వస్తూ ఉంటుంది అంటున్నారు కదా. 12 సంవత్సరాల నుండి స్టార్ట్ చేయడం అవసరమా, ఇంకా టైం తీసుకోవాలా యోగా ఆసనాలు వేయడానికి? ఆసనాలు వేయడానికి 12 సంవత్సరాలు దాటిన వెంటనే సాధన చేస్తే మంచిది. ఎందుకంటే ఆ వయసు నుంచే గనక సాధన ప్రారంభిస్తే వాళ్ళు అత్యంత తొందరగా శరీరాన్ని చక్కటి దృఢమైన శరీరంగా చేసుకోవచ్చు. మంచి శరీరం తయారవుతుంది, మంచి ఫ్లెక్సిబిలిటీ తయారవుతుంది. వాళ్ళ జీవితాంతం అదే ఫ్లెక్సిబిలిటీ మెయింటైన్ అవుతుంది. సూపర్ సార్. నేను 8th క్లాస్లో యోగా స్టార్ట్ చేశాను. వెన్ ఐ వాజ్ స్టడింగ్ 8th క్లాస్. 8th లో యోగాసనాలతో ప్రారంభించాను, ఇంటర్మీడియట్ వరకు. నిజం, అందుకే మనం లోపల అలా ఉన్నాం ఇప్పటికి కూడా. మా ఫ్రెండ్స్ కన్నా హ్యాపీగా జాయ్ఫుల్గా ఉన్నాం ఇంటర్నల్ గా. అవును, రైట్, వండర్ఫుల్ సార్. సో 12 years వరకు మాత్రం ఆటలు ఆడడమే ఇంపార్టెంట్. ఏది ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్. రైట్. సో ఆహార నియమం మాత్రం వెజిటేరియన్ పాటించాలి ఖచ్చితంగా. ఇంకా దాంట్లో వేరే మాటే లేదు, వేరే క్వశ్చనే లేదు. ఇప్పుడు సార్ 12 years తర్వాత వచ్చే ఇబ్బందులకు ఈ చిన్ననాటి నుండే తినే మాంస భక్షణకి సంబంధం ఉందంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు మాంసభక్షణ అంటే ఏంది? జీవిని చంపడమే కదా, అది కర్మే కదా. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. కర్మ ఫలాన్ని అనుభవించాలంటే మాంసం తినచ్చు, వాళ్ళ కర్మను వాళ్ళు అనుభవించాలంటే. లేదు, కొంచెం ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండాలంటే శాకాహారిగా మారడం మ్యాండేటరీ, తప్పనిసరి. రైట్ సార్. 12 సంవత్సరాల లోపు యోగులుగా, సాధకులుగా ఎవాల్వ్ అయిన ఎంతోమంది యోగులు ఉన్నారు. ఉదాహరణకి మనం వివేకానందుల వారిని తీసుకుంటే, రమణ మహర్షి టీనేజ్లోనే స్టార్ట్ చేశారు. అవును, డైరెక్ట్గా సాధనే చేశారు. అవునండి. ఇప్పుడు మన వాళ్ళకి మీరు ఆ క్లారిటీ ఇవ్వండి సార్. మరి చిన్ననాటి నుండే యోగ సాధన చేశారా? మనకి ఎక్కడైతే ఇవ్వలేదు, మీరు చెప్పండి. డైరెక్ట్ ధ్యాన సాధనలోకి, రాజయోగంలోకి వెళ్ళారు, వాళ్ళ గురించి చెప్పండి. అదేంటంటే సార్, ఇప్పుడు గత జన్మలు ఇప్పుడు రమణ మహర్షి ఉన్నారు, ఆయనకు ఏ సాధన లేదు. జస్ట్ ఆ కొంగల గుంపు పోతూ ఉంటే ఆ కొంగల గుంపు దిక్కు చూస్తూ సమాధి స్థితిలోకి వెళ్ళిపోతాడు. అంటే ఆయనకు పూర్వజన్మల్లో సాధన అంతా అయిపోయింది. జస్ట్ కొంత ఉండింది, అది కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయినారు ఆయన. సో అలాంటి మహానుభావులు వాళ్ళకు ఇప్పుడు ఓషో ఉన్నారు. ఓషో కూడా, ఆయన కూడా అంతే. ఆయన జస్ట్ ఊరికే అట్లా వచ్చినాడు. ఆయన్ను మగ్గా బాబా, పగల్ బాబా వీళ్ళందరూ గైడ్ చేసినారు. అక్కడ అట్లా వెళ్ళిపోయి నిలిచిపోయినాడు సమాధి స్థితిలో.
వివేకానందుల వారు కూడా అంతే రామకృష్ణుల వారు తయారు చేసినటువంటి ఒక బాణం అది. వివేకానందుల వారికి ఎటువంటి శక్తి సామర్థ్యాలు లేవు, కేవలం రామకృష్ణుల యొక్క శక్తి వివేకానందుడి దగ్గర పనిచేసింది. ఆయన చికాగోలో ఒక మాట అంటాడు, ఇది మీరు ఇంత మెమరీ ఉంది, మీకు ఇంత గొప్పగా ప్రసంగిస్తున్నారు, మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి అంటే, ఈ శక్తి నాది కాదు నాయన, మా గురువు గారు రామకృష్ణుల వారిది. ఆయన అనుకుంటే ఇలాంటి వివేకానందుల్ని 100 మందిని తయారు చేయగలరు, నాలో ఎటువంటి నా శక్తి కాదు, ఇదంతా కూడా ఆయన చలువ అని చెప్పేసాను. సో 12 లోపైనా 12 తర్వాత అయినా మేజర్గా ఇప్పుడు ఎదుర్కొంటున్నది ఏంటంటే పిల్లల్లో భయాలు, రకరకాల భయాలు. ఎగ్జామ్ అంటే భయం, క్లాస్ అంటే భయం, ప్లస్ ఒత్తిడి, జ్ఞాపక శక్తి లేకపోవడం. సో ఇప్పుడు ఎదుర్కొంటున్న ఈ సమస్యలకి ఏ ఆసనాలు వేయాలి సార్? ఈజీగా వేసే ఆసనాలు, ప్రాణాయామాలు ఏమేం చేయాలి? ఇప్పుడు వయసును బట్టి వాళ్ళు ఏ వయసులో ఉన్నారన్న దాన్ని బట్టి మనం వాళ్ళకి ఆసనాలని ప్రిస్క్రైబ్ చేయొచ్చండి. అందరికీ ఒకే సేమ్ కాదు, కుదరదు, అందరికీ ఒకే, అన్ని ఏజ్లకి ఒకే ప్రక్రియలు కుదరవు. ఇప్పుడు చదువు అంటే భయం అంటే చిన్నప్పటి నుంచి ఉంటుంది. ఫోబియాస్ అంటే అమ్మను మిస్ అవ్వడము, ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే 2 సంవత్సరాల వయసు 3 సంవత్సరాల వయసు లోపు ఎదకపోయి నర్సరీలో పడేస్తున్నారు. వాళ్ళు తూగుతూ ఆ క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో అప్పటి వరకు ఫ్రీగా ఫ్రెష్ ఎయిర్ ఉండే వాళ్ళు అక్కడ అంత కార్బన్ డైఆక్సైడ్ అంతా ఉన్నటువంటి ఒక రూమ్లో, ఏసీ రూమ్లో పడేస్తున్నారు. వాళ్ళు క్లోజ్ ఎన్విరాన్మెంట్లో ఏమవుతుందంటే ఫ్రెష్ ఎయిర్ ఉండదు. ఫ్రెష్ ఎయిర్ ఉండకపోవడం వల్ల నోస్ బ్లాకేజెస్ వచ్చేస్తాయి, చిన్నప్పటి నుంచి డెవలప్ అవుతాయి. నోస్ బ్లాకేజెస్ డెవలప్ అయినాయంటే ఖచ్చితంగా సైకలాజికల్ డిజార్డర్స్ వస్తుంది. either యాంగ్జైటీ ఆర్ డిప్రెషన్ ఆర్ ఫోబియా, ఎనీ సైకలాజికల్ డిజార్డర్స్ కమ్ ఫ్రమ్ ద రూట్ కాజ్ ఆఫ్ నోస్ బ్లాకేజెస్. అంటే ఫిజికల్గా నోస్ బ్లాక్ నుండి సైకలాజికల్ డిజార్డర్స్కి వెళ్తున్నాయి. సో ఇది మూల కారణం ఇది. రైట్. సో మనం క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఉండే వాళ్ళకి ఎవరికైనా కూడా మానసికమైనటువంటి స్థిరత్వం ఉండదు కొంచెం. అందుకనే హిమాలయాల్లో ఎందుకు ప్రాణాయామాలు చెట్ల కింద ఎందుకు చేయమంటారంటే కొంచెం ఓపెన్ ఎయిర్ వస్తుంది. క్లోజ్డ్ ఎయిర్లో ఉన్న ఎవరికైనా కూడా నోస్ బ్లాకేజెస్ ఉంటాయి. నోస్ బ్లాక్ ఉంటే ఖచ్చితంగా యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ వస్తుంది. రైట్. ఇప్పుడు అలాంటి పిల్లలు ఒకవేళ గమనించినప్పుడు వాళ్ళు కానీ గైడెన్స్తో కానీ ఏం చేయాలంటారు? బయటకు వచ్చినాకనైనా అట్లీస్ట్ ఒక 8 hours ఉంటున్నారు, ప్రస్తుతం తప్పట్లేదు అనుకుందాం, వాళ్ళు ఎలాంటి ప్రాక్టీసెస్ చేయాలంటారు? వాళ్ళు మెయిన్గా ఏంటంటే చిన్నపిల్ల 12 సంవత్సరాలకు లోపల పిల్లలు అయితే వాళ్ళని ఆడుకొని పంపించేసేయాలి. ఈవినింగ్ రాగానే చెట్లు ఉండే చోట ఆడుకోవాలి. గార్డెన్ బాగా చెట్లు ఉండాలి, మంచి ఆక్సిజన్ వచ్చేటటువంటి ప్లేస్లో వీళ్ళు బాగా ఆటలాడినారంటే పరుగులు పెట్టడం, నీటిలకు గెంతడం, కుంటడం, ఎగరడం, దుమ్మకడం ఇవన్నీ చేశారంటే ఏమవుతుందంటే సిస్టమ్ కొంచెం యాక్టివేట్ అయ్యి నోస్ బ్లాకేజెస్ రిలీఫ్ అవుతుంది. క్లియర్ అయితే ఓకే. అది ఖచ్చితంగా చేయాలి. పిల్లల్ని ఇంటికి రాగానే హోంవర్క్ తీసుకొచ్చి అదేదో పనికి మాలినట్టు అన్ని రాపియడం కాదు, వాళ్ళని ఆడుకొని ఎంజాయ్ చేయండి. మళ్ళీ అక్కడ ఉన్న ఏసీ రూమ్ నుండి కార్లో వెహికల్లో వచ్చిన ఇంట్లో ఏసీలో వద్దు, ఇంట్లో అయినా దిగిన తర్వాతనైనా బయటికి పంపించాలి. చెట్లలో వాళ్ళు ఆడుకోవాలి, కాసేపు పరిగెత్తాలి, ఎగిరాల, దుమ్మకాలు వాళ్ళు చేయాలి. ఇది నంబర్ వన్. రైట్. ఒకవేళ 12 దాటిన వాళ్ళు, 12 పిల్లలు 12 సంవత్సరాలు దాటిన పిల్లలు ఏం చేయొచ్చు అంటే ప్రాణాయామాలు చేయొచ్చు, అనులోమ విలోమ ప్రాణాయామం చేయొచ్చు, సూర్య నమస్కారాలు. రైట్. సూర్య నమస్కారాలు మ్యాండేటరీ. 12 సంవత్సరాలు దాటుతూనే ఫస్ట్ సూర్య నమస్కారాలు చేయించాలి. 12 సూర్య నమస్కారాలు రెగ్యులర్గా 12 నుంచి 108 లోపు ఎన్నైనా సరే మినిమం 12 చేయాలి. 12 రౌండ్లు, 12 స్టెప్స్. అంటే ఈవినింగ్ వచ్చినాక చేయొచ్చు, లేదు మార్నింగ్ నిద్ర లేస్తూనే చేయొచ్చు. రైట్. లేదు 2 పూటలు కూడా చేయొచ్చు. 2 పూట్ల చేస్తే ఇంకా మంచిది. ఓకే. సో అలా సూర్య నమస్కారాలని, చంద్ర నమస్కారాలని ఉన్నాయి. సో మార్నింగ్ సూర్య నమస్కారాలు, ఈవినింగ్ చంద్ర నమస్కారాలు కనుక చేస్తే ఇంకా బాడీ బ్యాలెన్స్లో ఉంటుంది. వాటితో పాటు అనులోమ విలోమ చేయించవచ్చు.
ఓకే, అంటే ఇవి ఏమన్నా శిక్షణ తీసుకోవాలా మామూలుగా కూడా? ఈ శిక్షణ అంటే సూర్య నమస్కారాలు చేయడానికి శిక్షణ అవసరం లేదు. మనం ఎక్కడ ఆ పోస్చర్స్ చూసి ఎక్కడైనా టీవీ వీడియోలు పెట్టుకుని అయినా కూడా చేయొచ్చు. ఓకే, టీవీ వీడియో మామూలుగా మనకు యూట్యూబ్లో దొరుకుతాయి, అవి పెట్టుకుని కూడా చేయొచ్చు సూర్య నమస్కారాల వరకు అయితే. అనులోమ విలోమ ప్రాణాయామం కూడా చేయొచ్చు. ఎడమ ముక్కులో తీసుకొని కుడి ముక్కులో వదలడం, కుడి ముక్కులో తీసుకొని ఎడమ ముక్కులో వదలడం, ఓ 10-12 రౌండ్లు లేదంటే ఒక 20 రౌండ్లు మ్యాక్సిమం. అలా ఈ సూర్య నమస్కారాలు అనులోమ విలోమ ప్రాణాయామాలు 12 సంవత్సరాలు దాటిన వాళ్ళకు ఈ రెండు చేసుకుంటే వాళ్ళు యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, భయాలు ఇవన్నీ కంట్రోల్ అవుతాయి. కంట్రోల్ అంటే బ్యాలెన్స్లో ఉంటుంది. మన లెఫ్ట్ అండ్ రైట్ హెమిస్ఫియర్స్కి ఆక్సిజన్ సప్లై ప్రాపర్గా అంది. సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ వచ్చేసి బ్యాలెన్స్గా ఉంటుంది. ఓవర్ యాక్టివేషన్ ఆఫ్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ లీడ్స్ టు యాంగ్జైటీ. ఓవర్ యాక్టివేషన్ ఆఫ్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ లీడ్స్ టు డిప్రెషన్. సో వీటిని నర్వస్ సిస్టమ్, మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ బ్యాలెన్స్గా పెట్టుకోవాలంటే అనులోమ విలోమ రెగ్యులర్గా చేయాలి. ఎవరైనా సరే 12 సంవత్సరాల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎనీ ఏజ్ బాగా ఆక్సిజన్ ఉండే ప్రదేశంలో అనులోమ విలోమ ప్రాణాయామం రెగ్యులర్గా చేయాలి. చేస్తే ఈ మెంటల్ బ్యాలెన్స్ అనేది, పీస్ అనేది ఉంటుంది. ఇంకా చిన్నపిల్లలకు కావాలంటే ఓంకారం చెప్పించవచ్చు. ఓంకారం ప్రాపర్గా అది గురువు దగ్గర నేర్చుకోవాలి, బాగా తెలిసినటువంటి గురువు దగ్గర. ఎందుకంటే ఓంకారం ఎట్లా పడితే అట్లా చెప్తే ఫలితాలు మారిపోతుంటాయి. ఆకారం ఎంతసేపు చెప్పాలి, ఉకారం ఎంతసేపు చెప్పాలి, మకారం ఎంతసేపు చెప్పాలి అనేది తెలుసుకొని చెయ్యాలి. ఓంకారం కూడా గురువు దగ్గర నేర్చుకుని చేయాలి. ముఖ్యంగా సార్ ఇంటర్మీడియట్ పిల్లలు, వాళ్ళలో బాగా ఎమోషన్స్, ఇటు చదువు ప్రెషరు, ఇప్పుడు హై స్కూల్ లోపు ఎన్నో శిక్షణలు అందించబడుతున్నాయి, డిగ్రీ తర్వాత కూడా ఎన్నో శిక్షణలు అందించబడుతున్నాయి, కానీ ఇంటర్మీడియట్ పిల్లలకే అసలు కంప్లీట్ క్లోజ్డ్ సర్క్యూట్లో చదువుతున్నారు. ఇప్పుడు అలాంటి పిల్లలకి డే అంతా స్కూల్కి కాలేజీకి వెళ్ళిన ఈవినింగ్ వచ్చిన తర్వాత, లేదు ఒకవేళ రెసిడెన్షియల్ ఉన్న పిల్లలైనా ఏం ప్రాక్టీస్ చేయాలి? రెసిడెన్సీ ఇప్పుడు ఇంటర్మీడియట్ అనేది అది వెరీ క్రూషియల్ స్టేజ్. అది టర్నింగ్ పాయింట్, లైఫ్లో ఒక టర్నింగ్ స్టేజ్ అది. అటు పిల్లలు లేకపోతే నువ్వు గాడిదలాగా ఉన్నావు అంటారు, పెద్దలు లేకపోతే పిల్లలు అలా పో అంటారు. మధ్యలో ఉన్నారు, మధ్యలో ఉండే స్టేజ్ అది. అటు వాళ్ళు పిల్లలు కాదు, అటు పెద్దలు కాదు. పెద్దవాళ్ళు లేకపోతే పెద్దవాళ్ళు యాక్సెప్ట్ చేయరు, చిన్నపిల్లలు లేకపోతే పిల్లలు యాక్సెప్ట్. సో ఆ ఏజ్లో వాళ్ళకు చాలా ఎనర్జీస్ అన్నీ కూడా చాలా హై ఇంటెన్స్గా ఉంటాయి ఎనర్జీస్ బాడీలో. వాళ్ళ మైండ్ చాలా షార్ప్గా ఉంటుంది ఆ టైంలో. ఆ టైంలో ప్రాపర్గా ఎనర్జీస్ని కనుక ఛానలైజ్ చేయగలిగితే బాడీలో వాళ్ళ ఆరోగ్యంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళు సోషల్గా హెల్తీగా ఉంటారు, అన్ని రకాల కూడా హెల్తీగా ఉంటారు. సో ఆ టైంలో ఇంటర్మీడియట్ స్టేజ్ అనేది యోగాను తప్పకుండా చేయించాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా గుర్తుపెట్టుకోవాలి. తప్పకుండా సూర్య నమస్కారాలు, అనులోమ విలోమ ప్రాణాయామం, ఇంకా అవసరమైతే డైనమిక్ యోగా డైనమిక్ గా చేయించాలి. ఏదైనా డైనమిక్ యాక్టివిటీ కావాలి వాళ్ళకి, యాక్టివిటీ బేస్డ్. ఆ ఏజ్ లో 16, 17, 18 మధ్యలో ఉంటారు, టీనేజ్ అది. ఆ ఏజ్ లో ఎట్లుంటుందంటే ఎనర్జీ ఇంకా హైలో ఉంటుంది. ఆ ఎనర్జీని ఛానలైజ్ చేయాలి. ఎనర్జీని బాడీలో ఛానలైజ్ చేయాలి అంటే కేవలం యోగా తప్ప, హఠయోగం తప్ప ఇంక వేరే మార్గం లేదు. సో అందుకని ఇంటర్మీడియట్ పిల్లలకి 10th దాటిన తర్వాత 10th నుంచి కూడా ఒక యోగా ప్రక్రియలు కనుక వాళ్ళకు స్టార్ట్ చేస్తే చాలా వాళ్ళ జీవితాన్ని ఒక మంచి మార్గంలోకి వస్తారు. లేదంటే ఆ ఎనర్జీ గనక తప్పుడు మార్గం పట్టిందంటే సమాజానికి ఒక చీడపురుగులాగా తయారవుతారు. రైట్. అంటే ఇప్పుడు సార్ అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఈ ప్రాక్టీసెస్ సేమా? అమ్మాయిలకి ఏమైనా సెపరేట్ ప్రాక్టీసెస్ ఉంటుందా? లేదండి, అమ్మాయిలకి అబ్బాయిలకి సేమ్ ప్రాక్టీస్. డిస్క్రిమినేషన్ ఇక్కడ లేదు. హఠయోగంలో స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, సేమ్ చేయాల్సి, ముసలి వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే సేమ్ ఉంటుంది. రైట్. కాకపోతే పురుషులకి అంటే మగపిల్లలు కొంచెం ఎక్కువ డైనమిక్గా చేయగలరు, ఆడపిల్లలు కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉండే ఆసనాలు నేర్పించవచ్చు. యాక్చువల్గా మాస్టర్కి తెలుస్తుంది ఎవరికి ఏం చెప్పాలనేది. ఎందుకంటే ఆడపిల్లలకి బాడీ నేచర్ ఏంటంటే కొంచెం ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, మగపిల్లలకి బాడీ నేచర్ అంటే కొంచెం తక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. దాన్ని బట్టి ఆసనాలు
వాళ్ళకి ఇష్టం. వాళ్ళు కానీ ప్రాక్టీస్ అనేది ఇద్దరికి, లేడీస్ అండ్ జెంట్స్కి ఇద్దరికి కలిపి చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ లెవెల్స్ వేరు ఉంటాయి, వీళ్ళ ఫ్లెక్సిబిలిటీ లెవెల్స్ వేరు ఉంటాయి. రైట్ సెపరేట్గా. సో లేడీస్కి సపరేట్గా కోర్స్ ఇవ్వాలి, రైట్ డిజైన్ ఇవ్వాలి. జెంట్స్కి, మగపిల్లలకి ఒక విధమైనటువంటి డిజైన్ చేసి ఇవ్వాలి. ఇప్పుడు ఆ ఏజ్లో డాన్స్ కానీ సింగింగ్ నేర్చుకోవడం కానీ ఏదైనా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ నేర్చుకోవడం హెల్ప్ అవుతుందంటారా? మన భారతీయ కళలు ఏది నేర్చుకున్నా కూడా ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. డాన్స్ అంటే మీరు చెప్పే హిప్ హాప్, సల్సా ఈ కాదు, క్లాసికల్ డాన్స్, భరతనాట్యం కానీ, కథకళి కానీ, కూచిపూడి కానీ, మన ఆంధ్రనాట్యం కూచిపూడి. అందులో సార్ వేగస్ నర్వ్, ద హైయెస్ట్ హీలింగ్ నర్వ్, అది యాక్టివేట్ అవుతుంది అనేది కూడా రీసెర్చ్ చెప్తుంది. అవునండి, ఆ మూలాధార అసలు కుండలిని శక్తి యాక్టివేట్ అవుతుంది డాన్స్లో. ఎందుకంటే వాళ్ళు ముద్రలు, హస్తముద్రలు, ఎన్ని ముద్రలు పెడతారు ఎనర్జీ అబ్జార్ప్షన్ చేయడానికి బాడీకి. సో చాలా మంచిది క్లాసికల్ డాన్స్. సో క్లాసికల్ డాన్స్, సింగింగ్ కూడా చేయొచ్చు. అదొక ప్రాణాయామేనా? సింగింగ్ వచ్చేసి ప్రాణాయామముతో పాటు ఆ సౌండ్ ఎనర్జీ ఉండు, ఆ సౌండ్ ఎనర్జీ చక్రాలను యాక్టివేట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు సా రే గా మా పా దా నీ ఒక రిథమ్ లో పోతుంది. సో ఆ రిథమ్ వచ్చేసి సప్త స్వరాలు, సప్త చక్రాలని యాక్టివేట్ చేస్తాయి. రైట్. సో సింగింగ్ ఈజ్ వెరీ గుడ్ హాబీ. నేర్చుకోగలిగితే, ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళకు నేర్పించగలిగితే వాళ్ళు సింగర్లు చాలా మంచి ఆరోగ్యవంతులుగా ఉండొచ్చు. సో ఇంటర్మీడియట్ ఏజ్లో అయినా హై స్కూల్ వాళ్ళ నుండి ఇంటర్మీడియట్ వరకు మార్నింగ్ చేయించాల్సిన విషయాలు చెప్పారు. ఇక డిగ్రీ తర్వాత నుండి అప్పటి వరకు ఒక ప్రాక్టీస్ ఉంటుంది సార్, రెగ్యులారిటీ ఉంటుంది. ఇక డిగ్రీలకు వచ్చినాక చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు, ఇంకా వాళ్ళకు ఫ్రీడమ్ వచ్చేసినట్టే. కాలేజీకి వెళ్తే వెళ్ళొచ్చు, లేకపోతే లేదు, చదువుకుంటే చదువుకోవచ్చు, లేకపోతే ఎగ్జామ్ అప్పుడైతే ఖచ్చితంగా చదువుతారు. ఇప్పుడు మరి డిగ్రీ నుండి అంటే అప్పటికి టీనేజ్ అయిపోయింది, వాళ్ళు ఎలాంటి ఆసనాలు వేయాలి? ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్మీడియట్ నుంచి స్టార్ట్ చేసి సూర్య నమస్కారాలు, చిన్న చిన్న ఆసనాలు, కొంచెం డైనమిక్ ఆసనాలు వేసిన తర్వాత డిగ్రీలోకి వచ్చేటప్పుడు ఒక సంవత్సరం 2 ఏళ్ళు అయిపోయి ఉంటుంది. 10th నుంచి ఇంటర్మీడియట్ కంటే 2-3 ఏళ్ళు అయిపోయి ఉంటుంది. డిగ్రీకి వచ్చిన తర్వాత స్టేబుల్గా ఉండడానికి కావలసినటువంటి ఆసనాలు వేయాలి. ఆసనాలు ఇప్పుడు జాన్ శీర్షాసనం ఉంది. శ్వాసను అనుసంధానం చేసి, మైండ్ఫుల్ ఆఫ్ బ్రెత్, మైండ్ బ్రెత్ బాడీ మూమెంట్కు అనుసంధానం చేసి ఎక్కువసేపు స్టేబుల్గా నిలబడడానికి పనికొచ్చేటటువంటి ఆసనాలను ఎన్నుకొని వాళ్లకు నేర్పించాలి. వాళ్ళు అలాంటి ఆసనాలు చేయాలి. ఆసనంలో ఎక్కువసేపు స్థిరంగా ఉండడానికి ట్రై చేయాలి. అలా స్థిరంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్థిర సుఖం ఆసనం. స్థిరంగా సుఖంగా ఒక ఆసన స్థితిలో ఉండగలిగినప్పుడు బాడీలో ఎనర్జీ ఫ్లో అనేది ప్రాపర్గా జరుగుతుంది. ఇప్పుడు ఎనర్జీ బ్లాక్స్, మెంటల్ బ్లాక్స్ అప్పుడే ఆ ఏజ్లోనే స్టార్ట్ అవుతాయి. సో ఆ ఎనర్జీ బ్లాక్స్ అన్ని రిలీజ్ అయిపోయి ఎనర్జీ మూమెంట్ బాడీలో ప్రాపర్గా ఉంటుంది. బాడీలో ఎనర్జీ మూమెంట్ ప్రాపర్గా ఉంటే మైండ్ స్టేబుల్గా ఉంటుంది. నర్వస్ సిస్టమ్ బ్యాలెన్స్లో ఉంటుంది. నర్వ్ సిస్టమ్ బ్యాలెన్స్లో ఉంటే మైండ్ ఆటోమేటిక్గా స్టేబుల్గా ఉంటుంది. వాళ్ళ కాన్సన్ట్రేషను, ఒక ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలంటే దృఢమైన సంకల్పము, ఇవన్నీ డిగ్రీలో ఈ యోగము ద్వారా వస్తాయి. డిగ్రీ, పీజీ ఆ ఏజ్లో. పీజీలోకి వచ్చేటప్పటికి ముద్రా సాధన చేయించవచ్చు. ఈ ముద్రలు కాదు, కాయ ముద్రలు, శరీరంతో చేసే ముద్రలు. మహాముద్ర, మహావేద ముద్ర, మహాబంధము, మూలబంధము, ఉడ్యాన బంధము, జాలంధర బంధము, తర్వాత విపరీతకరణి ముద్ర, కాకి ముద్ర, మాతంగి ముద్ర, భుజంగిని ముద్ర, వజ్రోలి ముద్ర, శక్తి చాలని ముద్ర, ఇవన్నీ 25 ముద్రలు చెప్పబడి ఆసనంలోనే వేసి అలా కూర్చోవడం. ఆసనం అంటే అలా ఫ్లెక్సిబుల్ అయ్యి కొద్దిసేపు చేస్తాం. ఇదేమో ఆ స్థితిలో ఉండడం ముద్ర. పీజీ వాళ్ళు అది చేయాలి. అంటే ఇంటర్మీడియట్ లో కనుక ప్రారంభిస్తే డిగ్రీలో ఆసనాలను స్థిరంగా ఉండే విధంగా తీసుకొచ్చి పీజీలో ముద్రలను స్టార్ట్ చేయాలి. ముద్రలు సర్వసిద్ధుల్ని కలిగి చేస్తాయి. కుండలిని జాగరణకి ముద్రలో ఉపయోగపడతాయి. ఈ ప్రాణాయామ ఎక్కడి నుంచి ప్రారంభించారు ఇంటర్మీడియట్ డిగ్రీ? ప్రాణాయామాలు కుంభకం లేకుండా చేయొచ్చు. అప్పటి నుంచి
మాంసాహారులు అయితే కుంభకం అస్సలు చేయకూడదు. ఓ కుండ మాంసం తిని కుంభకం చేస్తే శరీరం ఎనర్జీస్ అన్నీ కూడా కొలాప్స్ అయిపోతాయి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలా మళ్ళీ రిపీట్ చేయండి సార్. మాంసాహారం తిని ప్రాణాయామాల్లో కుంభకం కనుక చేస్తే ఎనర్జీస్ ఇన్బ్యాలెన్స్ అయ్యి పిచ్చి పడుతుంది. మీరు చూస్తూ ఉంటారు, యోగ సాధన చేసేవాళ్ళు కొంతమంది పిచ్చి పడి తిరుగుతూ ఉంటారు. సో ఎనర్జీస్ కనుక ఇన్బ్యాలెన్స్ అయ్యి ప్రాపర్గా అంటే ప్రాపర్ ఛానల్లో పోకుండా అపసవ్య దశలో కుండలి జాగరణ జరిగిందంటే పిచ్చి వాళ్ళు అయిపోతారు. కాబట్టి ఈ జన్మే కాదు, వాళ్ళకి చాలా కష్టం అయిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా వెజిటేరియన్ అయితేనే ప్రాణాయామాలు చేయాలి. వెజిటేరియన్ తీసుకోవడం అనేదే ఫస్ట్ హెల్త్ బెనిఫిట్. తర్వాత ఇవన్నీ యాడ్ అవుతాయి. యోగానికి ప్రథమ మెట్టు వెజిటేరియన్ ఫుడ్ అండి. ఇది ప్రతి యోగా మాస్టర్ కూడా ఆచరింపజేయాలి ప్రతి ఒక్క. ఖచ్చితంగా. వండర్ఫుల్. సో దాని తర్వాత ముద్రలు ఎంఏ పీజీలోకి వచ్చేటప్పటికి ముద్రలు కనుక సాధన చేస్తే 1-2 సంవత్సరాలు ముద్ర సాధన చేస్తే ఆ తర్వాత అయిపోయిన తర్వాత జాబ్ వస్తేనే ఇంకా అక్కడ ఉంది అసలు పెళ్లి చేసుకొని ధ్యానాన్ని సాధన చేయాలి. రైట్. అప్పటి వరకు శరీరంతో మనస్సుతో బుద్ధితో అనుసంధానం అయిపోయింది. ఆత్మతో అనుసంధానం, ఆత్మానుసంధానం కావాలంటే ధ్యానంలోకి వెళ్ళాలి. రైట్. మ్యారేజ్ అయిన తర్వాత ధ్యానంలోకి వచ్చేసి ఆ ధ్యానంలోనే మనకు మన సోల్స్తో కనెక్ట్ అయ్యి మాస్టర్స్తో కనెక్ట్ అయ్యి మనకి ఎటువంటి బేబీ కావాలనేది, మనం ఎవరిని కావాలనేది వెల్కమ్ చేసుకొని ఆస్ట్రల్ ట్రావెల్ కావచ్చు, పైలోకాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇవన్నీ అనుభవపూర్వకంగా తీసుకొని జీవితాన్ని భాగస్వామితోటి చక్కగా ఒక 25 సంవత్సరాల పాటు గృహస్థాశ్రమాన్ని చక్కగా పాటించవచ్చు. రైట్. ఆ తర్వాత వానప్రస్థం సన్యాసం అనేది అది తర్వాత విషయం. అల్టిమేట్. అంటే ఇప్పుడు ఆశ్రమాల గురించి తీశారు టాపిక్. బ్రహ్మచర్య ఆశ్రమంలోనే ఇవన్నీ నేర్చుకోవాలి. విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఇవన్నీ చేయాలి చదువుతో పాటుగా. అవును. ఎప్పుడైతే అది చేస్తామో గృహస్థాశ్రమంలోకి వచ్చినాక అవి ఉపయోగపడతాయి, అండర్స్టాండింగ్ కి యూజ్ అవుతాయి, ఉపయోగపడతాయి. ఇవి థియరీ ఇక్కడ చదివినట్టు అంతా. ప్రాక్టికల్ గా మనం ధర్మార్థ కామ మోక్షాలను సాధించుకోవడానికి ఆరోగ్యము, శారీరక ఆరోగ్యము అదే చెప్తాడు, ధర్మార్థ కామ మోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. సో అంటే ఆరోగ్యం లేనిదే చతుర్విధ పురుషార్థాలను పొందలేడు మానవుడు. ధర్మ అర్థ కామ మోక్షం. ధర్మంగా జీవించడం, డబ్బులు సంపాదించడం, కోరికలు తీర్చుకోవడం, మోక్షాన్ని పొందడం. సో ఈ 4 చేసుకోవాలంటే మొదటిది ఆరోగ్యం. ఆరోగ్యం అంటే మొదట శరీరం ఆరోగ్యం. శరీర ఆరోగ్యం ట్రమ్మటి రాదు, చిన్నప్పటి నుంచి సాధన చేయాలి. మనం ఇంటర్మీడియట్ నుంచి సాధన చేసుకుని రావాలి. తర్వాత అక్కడ చదువుకున్న మిగతా చదువులను బట్టి అర్థాన్ని, డబ్బును సంపాదించుకోవచ్చు. కోరికలు తీర్చుకోవడానికి శరీరం ఫిట్గా ఉండాలి, లేకుంటే ఏ కోరిక తీర్చుకోలేడు. ఎంత ఉన్నా కూడా తినేదానికి ఉండదు, ఏది చేయలేరు. కాబట్టి శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనం కోరికలు తీర్చుకోవడానికి వీలవుతుంది. వండర్ఫుల్ సార్. అసలు ఏ స్టేజ్లో ఏం చేయాలో అద్భుతంగా చెప్పారు సార్. సో చివరిగా మీరు ఏమైనా మెసేజ్ ఇస్తారా మన యువతకి? ఇవాళ యువతకి ఈరోజు చాలా అనర్థాలు జరుగుతున్నాయి సార్. పాశ్చాత్య సంస్కృతి మన దేశంలోకి వచ్చి వీళ్ళు తీసుకొని తద్వారా మన సోషల్ దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ని కొలాప్స్ చేసేస్తున్నారు. కొంచెం మన పురాతన గ్రంథాలు, కొంచెం మంచిగా యోగాభ్యాసము, తర్వాత మన సద్గ్రంథాలు, గురువులు చెప్పినటువంటి మంచి మాటలు, వాటిని ఫాలో అయ్యి ఈ యొక్క సోషల్ మీడియా, ఈ అశ్లీల సాహిత్యం, వీటికి సంబంధించిన వాటికి కొంచెం దూరంగా ఉంటూ యువత వాళ్ళల్లో శక్తిని, వీర్యాన్ని నిలుపుకొని దృఢమైనటువంటి సంకల్పాన్ని పెట్టుకొని వాళ్ళ గోల్స్ని అచీవ్ చేస్తూ కుటుంబానికే కాకుండా తనకు తాను మేలు చేసుకుంటూ, కుటుంబానికి మేలు చేస్తూ, దేశానికి కూడా మేలు చేస్తూ, అదేవిధంగా ప్రపంచానికి కూడా మేలు చేయాలి. ఈ యొక్క పరోపకారార్థం ఇదం శరీరం అంటారు. కాబట్టి మన శరీరాన్ని బాగా చూసుకుంటూ ఇతరులకు ఉపయోగపడడమే జీవితం యొక్క లక్ష్యం అని చెప్పేసి. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుబ్రహ్మణ్యం గారు, అద్భుతమైన విషయాలు అందించారు. సో మిత్రులారా, ఒక మంచి మాట విందాం. ఈ రోజు నుంచి ధ్యాన యువలో ఒక మంచి మాట కూడా ఉంటుంది. ఆ మంచి మాట ఏంటో
మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ కల్లం రామరెడ్డి గారి ద్వారా విందాం. సో ఇది ఈనాటి ధ్యాన యువ. అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం మనం. సో ఎన్ని అద్భుతమైన విషయాలు. చివరి మెసేజ్ ఏంటి అంటే, చిన్ననాటి నుండే ఈ సాధనలు చేస్తూ ఈ వెస్టర్న్ కల్చర్ని కొంచెం తగ్గించుకొని మన నిజతత్వంతో సహజత్వంతో జీవించడానికి, శారీరక మానసిక బుద్ధిపరమైన ఆరోగ్యం కోసం యోగా, ఇది మన భారతదేశ సనాతన ధర్మం నుంచి వచ్చింది మిత్రులారా. ఇది వెస్టర్న్ కల్చర్ కపుల్డ్ విత్ వేదాంత అన్నారు వివేకానందుల వారు. మన స్టడీస్తో అది కొద్దిగా తీసుకొని నేర్చుకుంటూ ఎదగాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.